నీకు తెలుసా, యెహోవా బిడ్డను మొత్తాను గనుక అది చనిపోయెను. జబ్బు చేత మొత్తాడు, అవుట్. మన దోషము బిడ్డ మీదకి కూడా వచ్చిద్ది. అందుకే పెద్దలైన వాళ్ళు దుర్మార్గాలు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మన దోషం మనతో కాదు, పిల్లలు కూడా తగిలే అవకాశం ఉంది. నేను చెప్పాల, బైబిల్లో ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికి ఎన్ని రకాలైంది? ఎన్నో కన్నా అయింది. కొన్నిసార్లు దేవునికి కోపం వచ్చి కూడా ఓవర్ యాక్షన్ చేసినా, ఎగస్టాలు మాట్లాడినా కూడా మొత్తుతాడు. అది కూడా ఉంది బైబిల్లో. రబ్షాకే అనేవాడు హిజ్కియా రాజు పరిపాలిస్తున్న కాలంలో యూదా ప్రాంతాన్ని ముట్టడి వేసి యెహోవాను తిట్టాడు, రాజును తిట్టాడు, తృణీకారంగా మాట్లాడాడు. హిజ్కియా ఏం చేశాడు తెలుసా? వాడు దూషించి విమర్శించి రాసిన లెటర్ ఏదైతే ఉందో నీట్గా తీసుకెళ్ళి యెహోవా సన్నిధికి తీసుకెళ్ళి చదివి, ఈ లెటర్ నాకు కాదు నీకే అన్నాడు. తెలివిగా తీసుకెళ్ళి దేవుడికి అప్పచెప్పాడు. వాడేందో లెటర్ రాశాడు, దేవా నీకే, చూసుకో అని. అంతే. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తెను అని రాసుంది. పోయారు మొత్తం. స్తోత్రం. కొన్నిసార్లు కళ్ళెం వదిలిన ఎద్దులాగా, కళ్ళెం విడిచిన గుర్రంలాగా ప్రపంచం దాని ఇష్టం వచ్చినట్టు పోతుందనుకో. కొన్ని తెగుళ్ళ ద్వారా, అంటే కరోనా లాంటి వాటి ద్వారా, కొన్ని షాక్ ట్రీట్మెంట్స్ కూడా దేవుడు ప్రపంచానికి సామూహికంగా ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు ఇటీవల మన కరోనా పరిశోధనలో తేలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు